హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. 11 ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇది నిన్న నైట్ అయితే మూవీ చూసా. వేరే వాళ్ళ రివ్యూస్ చూసే ఉంటారు, మీరు కూడా మూవీ కూడా చూసేసే ఉంటారు. కానీ నేను చూసా కాబట్టి నా ఒపీనియన్ అయితే చెప్తున్నా. అందరిలో ఫాస్ట్గా రివ్యూస్ ఇవ్వలేకపోయినా సరే, అంటే మనకి యూట్యూబ్ ప్రపంచం కాదు కాబట్టి నేను చూసింది నాకేమనిపించిందో చెప్తా. 2 hours 15 minutes ఉంది, ఫ్యామిలీతో పాటు చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఎక్కడా లేదు. మరి మూవీ నాకైతే యావరేజ్ అనిపించింది భయ్య. 50% బాగుంది, 50% నచ్చలేదు. ఆ 50% కూడా నచ్చలేదు అని చెప్పే కన్నా వాళ్ళు స్ట్రాంగ్గా కొన్ని సీన్స్ని అసలు చూపించలేక సాదాసీదాగా చూపించారు, అది నచ్చలేదు. అవన్నీ క్లారిటీగా చెప్తా. ఫస్ట్ హాఫ్ మూవీ అంతేం లేదు, సెకండ్ హాఫ్ ఆ ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ అయిన తర్వాత బాగుంటుంది. సైకో కిల్లర్ మూవీస్లలో ఉండాల్సిన ట్విస్ట్లు, పెద్ద థ్రిల్స్, అంటే ఈ రాక్షసుడు మూవీ చూసాం కదా, ఆ టైప్లో అస్సలు లేదు ఇది. లాస్ట్లో వచ్చే ఒక ట్విస్ట్ అయితే సర్ప్రైజ్ చేసింది. మూవీ స్టార్టింగ్ బాగానే సెట్ చేశారు. ఒక కిల్లర్ అందరినీ చంపేస్తూ, కాల్ చేస్తూ, ఇలా పోలీసులకు చెమటలు పట్టిస్తూ, కానీ ఈ స్టోరీలోకి వెళ్ళడానికి బాగా టైం తీసుకున్నారు. ఫస్ట్ హాఫ్ అన్ అవర్ హీరో ఇంట్రడక్షన్, హీరోకి ఒక ఫైటు, మళ్ళీ హీరోయిన్ పరిచయం, అక్కడ ఒక సాంగ్, ఇలా నార్మల్గా వెళ్తుంది, కొద్దిగా నిదానంగా వెళ్తుంది. దాని తర్వాత కిల్లర్ ఎంట్రీ 30 minutes తర్వాత. ఇలా అయిపోగానే ఈ సైకో కిల్లర్ మూవీలో ఉండాల్సిన కిల్లర్, అంటే అందరినీ చంపుతుంటాడు కదా కిల్లర్, ఆ సీన్స్ అసలు స్ట్రాంగ్గా లేవు. కనీసం వారిని చంపే సీన్స్ కూడా చూపించరు. జస్ట్ ఇలా వస్తాడు, వెళ్ళిపోతాడు. చాలా గ్రిప్పింగ్గా టెన్షన్ పడుతూ చూడాల్సిన సీన్స్ని చాలా సింపుల్గా, అంత ఎగ్జైట్మెంట్గా చూపించలేదు. హీరో పోలీస్ ఇన్వెస్టిగేషన్ సీన్స్ కూడా నార్మల్గా వెళ్తాయి అంతే. హీరో కూడా చాలా స్లోగా మాట్లాడతాడు. కరెక్ట్గా 1 hour దగ్గర ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ వస్తుంది స్కూల్ది. అక్కడ ఎమోషన్ అయితే బాగా వర్కౌట్ అయింది. ఆ స్కూల్ ఎపిసోడ్ 20 minutes పెట్టారు. ఆ ట్విన్ బ్రదర్స్ పర్ఫార్మెన్సెస్ అయితే బాగున్నాయి. బెంజమిన్ అండ్ ఫ్రాన్సిస్, ఈ క్యారెక్టర్స్ అయితే నచ్చాయి. అక్కడే కిల్లర్ ఎవడో ఒక క్లారిటీ వస్తుంది మనకి. అయితే ఈ స్కూల్ ఎపిసోడ్ చాలామందికి 20 minutes లాగే బదులు వాయిస్ ఓవర్లు ఇచ్చేసినా బాగుందేమో అనిపిస్తుంది. ఇంకా క్లైమాక్స్ ట్విస్ట్ అయితే డెఫినెట్లీ సర్ప్రైజ్ చేస్తుంది. కాకపోతే ఆ ట్విస్ట్ రివీల్ చేసిన విధానం అంతా స్ట్రాంగ్గా చూపించలేదు. వీడా విలన్ వావ్ అనిపించాలి కదా, కానీ ఎందుకు ఆ సీన్ని అంత సింపుల్గా చూపించారనిపించింది. కొంతమంది విలన్ ఎవరో ముందే గెస్ట్ చేయొచ్చు, అండ్ హీరోయిన్ కూడా హీరోకు తగ్గట్టు సెట్ అవ్వలేదు. నవీన్ చంద్ర గారికి చెప్పక్కర్లేదు, పోలీస్ క్యారెక్టర్ కానీ ఏ క్యారెక్టర్ కానీ ఈజీగా చేసేస్తారు. మూవీ ఎలా ఉన్నా సరే ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. ముఖ్యంగా సినిమాటోగ్రఫీ అదిరింది. మలయాళం మూవీ థ్రిల్లర్స్ మూవీస్ రెగ్యులర్గా చూసుంటే ఆ వైప్ తీసుకొచ్చింది నాకైతే. మ్యూజిక్ డైరెక్టర్ డి ఇమాన్ సినిమాకి చాలా మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. డైరెక్టర్ లోకేష్ అజ్లిస్ అంట మంచి కాన్సెప్ట్, థ్రిల్లర్ కాన్సెప్ట్ తీసుకున్నారు, కానీ సీన్స్ చాలా స్ట్రాంగ్గా చూపిస్తే బాగుండు, అండ్ ట్విస్ట్లు కూడా కొన్ని పెడితే బాగుండు. ఫైనల్గా రేటింగ్ ఏంటంటే ఈ మూవీకి మేము ఇచ్చేది 2.75 out of 5. దట్స్ ఇట్ గైస్. వీలైతే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్ అండ్ జై హింద్.